అంతా సడన్గా అయిపోయింది కదా. హా? అదే 2 weeks బ్యాక్ పెళ్లి చూపులు, 1 week బ్యాక్ పెళ్ళి, ఇప్పుడు శోభనం. హా, అవును. నాకు ఇదే ఫస్ట్ టైం. నాకు కూడా ఇదే ఫస్ట్ టైం అండి. ముందు పాలు తాగదామా? నాకొద్దు, మీరు తాగండి. అరే నేను చెప్తున్నా కదా, ముందు నువ్వే తాగు. హ్మ్. ఇదిగోండి. ఏమున్నాయి అందులో? ఛీ. ఏమైంది? నాకు చీకటి అంటే భయం అండి. ఓ, అంటే స్టార్ట్ చేసే ముందు లైట్ ఆఫ్ చేస్తారు కదా, అందుకే ఆఫ్ చేసా. పర్లేదులే, మనం లైట్ ఆన్ చేసుకొని చేసుకుందాం. ఏమైంది? నాకు కితకితలు పుడుతున్నాయండి. ఇది సినిమాలు కూడా చూడదు అనుకుంటా, బొత్తికి ఎక్స్పీరియన్స్ కూడా లేనట్టుంది. దీన్ని రొమాన్స్ అంటారు. రొమాన్సా అంటే ఏంటి? అమ్మో, ఇప్పుడు దీనికి అన్నీ నేనే నేర్పాలా? అంటే ఇప్పుడు మన ఇద్దరికి మంచం మీద ఒక కార్యక్రమం జరగబోతుంది కదా. అర్థమైంది కదా. ఆ కార్యక్రమం ముందు ఈ రొమాన్స్ అనేది ఒక డెకరేషన్ లాంటిది. ఓ, సినిమాలో హీరో హీరోయిన్ ని చేస్తుంటారు, అదేనా? అదే. మరి స్టార్ట్ చేద్దామా? అది నాకు ఎలా చేయాలో తెలియదండి. నేను చేస్తా, నన్ను ఫాలో అయిపో. సరేనండి. నాకు మళ్ళీ కితకితలు పుడుతున్నాయండి. బా, మొదట అలానే ఉంటుంది, పోగ పోగ అలవాటు అవుతుంది. నువ్వు ఒప్పుకోవా ప్లీజ్? సరేనండి. అంత గట్టి తోసేవేంటే? మీరేమో నవ్వు ఆపుకోమన్నారు, నాకేమో నవ్వు వస్తూనే ఉంది, ఆపుకోలేక తోసేస్తాను. నువ్వు అలా ఎలా పడితే అలా తోసేస్తే తగలరాని చోట తగిలితే? అయ్యో సారీ అండి. నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తాను, వెనక జరి కూర్చొని రెడీగా ఉండు. ఫస్ట్ అయినప్పుడు ఫోన్ చేసినావు, టిప్స్ ఏమైనా అడుగుతావా ఏంది? ఇక్కడ భారీ యుద్ధం జరుగుతుంది, మరి నేను టిప్స్ అడగడానికి. యుద్ధం జరగట్లేదా? ఏమ్రా, నీ విల్లేమన్నా వీక్ అయిందా? అది కాదురా, ఈ అమ్మాయికి ఏం తెలియదురా, రొమాన్స్ చేస్తుంటే టికెట్లు పెడుతున్నాయని నన్ను ఎడబడితే తోచేస్తుంది. రొమాన్స్ ఏందో తెలియదందా? అరే, ఈ రోజుల్లో ఇటువంటి అమ్మాయి దొరికిద్దారా నీకు? అది ఓకే, ఏమి తెలియకపోతే ఎలా రా? ఏ గవని నువ్వే నేర్పి ట్రాక్ లోకి తెచ్చుకో. చల్ ఫోన్ పెట్టు. రే హలో, ఈడొకడు